ఏమండి సకల పాట పాడుకుందాం. నా సంకటములన్నీయు తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే. నా సంకటములన్నీయు తీరిపోయే సంహార దూత గొర్రె పిల్ల విలువైన గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నా సంకటములన్నీయు తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే సంహార దూత. ఫరోకు నేనింక దాసుడను కాను, ఫరోకు దాసుడను కాను, పరమ కానానుకు హక్కుదారుడను. గ్లోరీ. పరమ కానానుకు హక్కుదారుడను. నా సంకటము నీయు తీరిపోయే స్తోత్రం. హల్లెలూయా. సంహార మారాను మధురముగా మార్చినాడు. బండాను పగులగొట్టి బండాను. ఆమేన్. తములన్నీయు తీరిపోయే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యం ద్వారా మీ స్వరమెత్తి నాతో మాతో మీరే సూటిగా తేటగా బాహాటముగా మాట్లాడమని మీ దాసునికి కావలసిన ఆత్మ బలమును శరీర బలమును ఇప్పుడు నిండుగా మెండుగా ధరింపచేయమని, మా కన్నులకు వెలిగించి మాకు నీ సత్య ప్రత్యక్షత నిమ్మని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మన ప్రభు అయిన యేసు ఆదాము పిల్లలను ధన్యులుగా చేయడానికి భూమి మీదకి వచ్చాడు. ఆదామును అతని భార్యను ఏదెను తోట నుండి దేవుడు వెళ్ళగొట్టి అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో వెళ్ళగొట్టి చాలా దయలేని మాట, కఠినమైన పరుషమైన మాట. వెళ్ళగొట్టబడిన ఆదాము పిల్లలు కూడా వెళ్ళగొట్టబడిన వాళ్ళే. దేవుని సన్నిధి నుండి వెలివేయబడిన ఆదాము పిల్లలందరూ వెలివేయబడ్డోళ్ళే. అలాంటి వెలివేయబడిన నిర్భాగ్యులైన
ఆదాము సంతతి మధ్యలోనికి ఆ వెలివేసిన దేవుడే దిగి రావడమే క్రిస్మసు. వెలివేసినోడివి పని కట్టుకొని మళ్ళీ ఎందుకు వచ్చేవయ్యా ఈ దౌర్భాగ్యుల మధ్యలోకి అంటే, వీరందరినీ వెలివేయబడ్డ స్థితిలో నుండి ఒక ధన్యకరమైన స్థితిలోకి, ఆనందకరమైన స్థితిలోనికి, ఘనతలోనికి తేవాలని ఆయన వచ్చాడు. అందుకే మనుషులు ధన్యులు ఎట్లు కాగలరో ఆయన చెబుతున్నాడు. ధన్యులు ఎలా కాగలుగుతారు అంటే 8వ వచనం మత్తయి 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే ఎలా చూస్తారు, ఎప్పుడు చూస్తారు? విశ్వాసులందరూ దేవుణ్ణి చూస్తారు అనేది ఇప్పటి జీవిత కాలములో వాస్తవమవుతుందా? విశ్వాసులందరూ దేవుణ్ణి మాంసనేత్రాలతో చూస్తారా అనేది ప్రశ్న. దేవుణ్ణి మనందరం చూస్తాం. ఇది యేసయ్య వాగ్దానం. ఇవాళ నాస్తికులు అడుగుతున్నారు, దేవుడు ఎక్కడున్నాడండి, చూపించండి అని. మనం చూపించలేం. ఇదిగో దేవుడు అని, ఇదిగో గ్లాసు అని చూపించినట్టుగా చూపించగలమా? చూపించలేము. మీరు చూసారా పోనీ అని అడుగుతాడు. మేము చూడలేదండి అంటాం మనం. మీరు చూడని వాడు, మాకు చూపించలేనివాడు పోనీ చేతులకో స్పర్శకు ఏదో తగిలేటట్టన్నా చేస్తారా? అది చేయలేరు. మరి ఎందుకండి దేవుడు దేవుడని సమాజాన్ని అంతా పాడు చేస్తున్నారు మూఢనమ్మకాలతో? దేవుడు ఉన్నాడంటే కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం. అందులో మనం పూర్వజన్మ కర్మను బట్టి ఈ కులంలో పుట్టాం అనే నమ్మకాలు. సమాజం కొరకు పోరాడేది లేదు, సామాజిక న్యాయం కొరకు పోరాడేది లేదు. ఒకడు అంటరాని వాడిగా పుట్టాడంటే ఏదో పాపం చేసుకొని పుట్టుంటాడు, దేవుడు వానికి ఆ శిక్ష విధించాడని. ఇలాగ సామాజిక అసమానతలకు విరోధంగా పోరాడలేని అడ్డగోలు సమాజం తయారైంది. దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉన్నది. పోనీ దేవుణ్ణి చూపలేరు, మనిషి ఆత్మనన్నా చూపగలుగుతారా? చూపలేరు. మరి దేవుణ్ణి చూపలేరు, ఆత్మను చూపలేరు. కనిపించనిది ఏదో ఉన్నదని ఎందుకంటే మీరు దాని కొరకు పోరాడుతున్నారు అని నాస్తికులు అడుగుతున్న ప్రశ్న ఈనాటిది కాదు. క్రీస్తుకు పూర్వం 1000 ఏళ్ళు అన్నాడు. ఋగ్వేద కాలములోనే మన దేశంలో చార్వాకులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. చార్వాకవాదం అనేది ఉండేది. వాళ్ళు భౌతికవాదులు, హేతువాదులు. చార్వాకులు అనేవాళ్ళు హేతువాదులు. ఏదైనా ఉంటే రీజనబుల్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి, కళ్ళకు కనిపించాలి, చేతులకు దొరకాలి, మన అనుభూతిలోకి రావాలి. అసలు మనం చూడలేము, వినలేము, ముట్టుకోలేము, చూపించలేము. దానికోసం ఎందుకండి మానవ సమాజాన్ని విడదీసి అణిచివేసి కొందరేమో అగ్రకులాలై కొందరు నిమ్న కులాలై ఏంటిలా సమాజాన్ని పాడు చేస్తున్నారు? దేవుడు లేడు, మానవుడు ఉన్నాడు, మనిషి ఉన్నాడు. వాడు కనబడుతున్నాడు, వాడి కష్టాలు కనబడుతున్నాయి, వాడి ఇబ్బందులు బాధలు కనబడుతున్నాయి. దాని గురించి పట్టించుకుందాం. ఎక్కడున్నాడో లేడో ఏమో తెలియదు. అసలు ఉన్నాడని ఇప్పటిదాకా రుజువు కానే లేదు. ఆయన కొరకు పోరాడేది ఏమిటి? కనిపించే మనిషి కోసం పోరాడదాం అని మొట్టమొదట చెప్పిన వాడు గౌతమ బుద్ధుడు. ఈ మాట మొట్టమొదట ఒక రిలీజియన్గా దీన్ని ఒక సిద్ధాంతంగా ప్రతిపాదించి
లక్షల మంది చేత ఒప్పించినవాడు శాక్య వంశంలో పుట్టినటువంటి క్షత్రియ ముని, శాక్య ముని గౌతమ బుద్ధుడు. ఇక చరిత్రలోకి వెళితే మళ్ళీ 4 గంటల ప్రసంగం అవుతుంది. నేను ఆ శోధంలోకి వెళ్ళదలుచుకోలేదు. అయితే ఈనాటికి ఆ ప్రశ్న అట్లే మిగిలిపోయింది. దేవుడున్నాడని ఆస్తికులు వాదించటం, దేవుడు లేడని నాస్తికులు వాదించడం అట్లాగే మిగిలిపోయింది. దేవుడు ఉన్నాడు అని మనం అంటే ఉన్నాడని నిరూపించు అంటారు వాళ్ళు, నాస్తికులు. ఉన్నాడంటే ఉన్నాడని నిరూపించు, లేడు అని వాళ్ళంటే లేడని నిరూపించు. మనకు వాదాలు ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి మనకు. మా అద్దంకి దావీదు తాత ఆర్గ్యుమెంట్ మీకు తెలుసు కదా. నీకు రేపు మధ్యాహ్నం చూపిస్తారా అని నాస్తికుడిని పిలిచాడు. మిట్ట మధ్యాహ్నం కన్నార్పకుండా 20 నిమిషాలు సూర్యుని అలాగే చూడు, కన్నార్పొద్దు. 20 నిమిషాలు అయ్యాక అవతల నీకు దేవుడు కనపడతాడు అన్నాడు. ఏమయ్యా, మా కళ్ళు ఉండాలో పోవాలా? 20 నిమిషాలు సూర్యుని చూడడం ఏంటి, ఆ పైన దేవుడు కనపడడం ఏంటంటే, అప్పుడు మా అద్దంకి దావీదు తాత అన్నారు, సూర్యుడిని చూడలేవు కదా, సూర్యుడిని చేసిన వాడిని ఎలా చూద్దాం అనుకున్నావురా బుద్ధిహీనుడా అని అడిగారు. ఉతుకుడు మొదలు పెడితే నల్లగా ఉంటుంది ఆయన కూడా. అప్పటిదాకా మెల్లిగా మాట్లాడి మెత్తగా, సూర్యుడిని చూడలేవు కదా, ఇట్లాంటి కోట్ల సూర్యుళ్లను నోటిలో నుండి పుట్టించిన మహాదేవుని తేజస్సు అంత ఎలా చూద్దాం అనుకున్నావు బుద్ధిహీనుడా? తెలివంత నీకు ఉందనుకున్నావురా? దేవుణ్ణి చూపించంటే సూర్యుణ్ణి చేసిన వాడిని చూపించు, కోట్ల నక్షత్రాలను చేసిన వాడిని చూపించు అని అడుగుతున్నావు. అంత శక్తి ఉందా నీకు, చూసే శక్తి అన్నాడు. ఇలాంటి వాదోపవాదాలు ఉంటాయి. కానీ అన్ని మతాల్లో కూడా దేవుణ్ణి చూశాము, ఇస్లాంలో అయితే దేవుణ్ణి చూసామని ఉండదు, కానీ కనీసం దేవదూతలనైనా చూసాం అనే ఒక సాక్ష్యం ఉంది. బైబిల్లోనేమో దేవదూతల ప్రవక్తలకు కనపడ్డారు. మోషేకు దేవుడు కనపడ్డాడు కదా, యెహోషువకు కనపడ్డాడు, అబ్రహాముకు కనపడ్డాడు, లోతుకు కనపడ్డాడు కదా, కనపడ్డాడుగా. మరి అప్పుడు దావీదు తాత వాదం వాడు ఒప్పుకోడు, నాస్తికుడు. ఇప్పుడు ఏకసేపడక రేకుంటారు, ఎవళ్ళు పిచ్చోళ్ళు కాదు. వాడు బైబిల్ తెలీదు ఆ నాస్తికుడికి. నేను చెప్తా చాలాసార్లు, నాస్తికుల వైపే గనక నేను మాట్లాడితే ఏ ఆస్తికుడు గెలవలేడు. దేవుడు లేడు అనే వాదన నేను ఎత్తుకొని మాట్లాడితే ఎవడు గెలవలేడు. దేవుడు లేడని 100% నిరూపిస్తాను, 100%. అది ఎవరైనా పోయి దాన్ని కొట్టండి. అక్కడ దేవుడు లేడు అని నిరూపించాలని నేనే పూనుకుంటే ఇక ఎవడు నాతో నెగ్గలేడు. లేడని 100% నిరూపిస్తాను. కానీ అది సత్యం కాదు. వాదనకు నెగ్గిందే సత్యం కాదు, అది నేను చెప్పేది. వాదనకు నెగ్గిందే సత్యం కాదు. వాదనలో కొన్నిసార్లు అబద్ధం కూడా గెలుస్తుంది. వాదనలో కొన్నిసార్లు ఏం కర్మ, చాలాసార్లు మోర్ ఆఫన్ దాన్ నాట్ అంటారు ఇంగ్లీష్లో, అదొక యూసేజ్. మోర్ ఆఫన్ దాన్ నాట్, ఆల్వేస్, ఆల్మోస్ట్ ఆల్వేస్ ఎ ఫాల్స్ ఆర్గ్యుమెంట్ విన్స్ ఇన్ ద డిబేట్. ఇప్పుడు కోర్టులలో జరిగేదంతా న్యాయమేనా? కానే కాదు. కోర్టుకు పోయి నాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాడు శుద్ధ అమాయకుడు. వాడికి ప్రపంచ అగ్రశ్రేణి అమాయకుడని అవార్డు ఇవ్వచ్చు. అక్కడికి పోయిన తర్వాత వాదోపవాదాలు విని జడ్జి గారు ఉన్నటువంటి
ఆధారాలను చూసి ఆయన జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. లేని ఆధారాలు పుట్టిస్తారు, ఉన్న ఆధారాలు మాయం చేస్తారు. అడ్వకేట్లు వాదన పటిమతో ఒక హంతకుణ్ణి తప్పిస్తారు, అమాయకుణ్ణి ఇరికిస్తారు. ఉరిదీయబడిన హత్యానేరం మీద ఉరిదీయబడిన వాళ్ళు అనేక మంది అమాయకులు. ఇవాళ జైళ్లలో మ్రగ్గుతున్న వాళ్ళు అనేక మంది అమాయకులు. ఆ నేరాలకు నిజంగా బాధ్యులు ఎవరో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. జస్టిస్ జరగదు. వాదానికి కూర్చుంటే సత్యమే నెగ్గుతుందని చెప్పలేం. వాదములో నెగ్గిందే సత్యము కాదు. నేనే మాట్లాడతాను దేవుడు లేడని, కానీ నాకు తెలుసు ఉన్నాడు దేవుడు ఉన్నాడని తెలుసు. ఆయన కృపను, ఆయన మంచితనాన్ని నేను అనుభవించాను. ఆయన నాతో మాట్లాడాడు, పిలిచాడు, వాడుకున్నాడు, నా అక్కరలు తీర్చాడు, పోషించాడు. ఇది నా అనుభవం. ఊరికే వాదన కొరకు మాట్లాడితే మొండి వాదన, బండ వాదన చేయవచ్చు, కానీ అది సత్యం కాదు. దేవుడు ఉన్నాడనేది నా జీవితానుభవము. ఉన్నాడు, ప్రార్థన వింటాడు, మాట్లాడతాడు, జవాబిస్తాడు. ఇది నా జీవితానుభవం. ఏ మార్క్సిస్టు, హేతువాది, నాస్తికుడి కంటే కూడా పర్ఫెక్ట్గా నేను ఏథిజం గురించి మాట్లాడతా. వాడి ముత్తాత నేను. ఆ విషయంలో ఎవడు పనికిరాడు, వాడి ముత్తాత నేను. అరే దేవుడు లేడని ఇట్లా కూడా నిరూపించవచ్చా అని నాస్తికులు నేర్చుకొని మూర్చపోతారు నా దగ్గర. అంత పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంటేటర్ నేను. కానీ సత్యం కాదు. దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే నేను ఉద్యోగం ఎలాగ వదిలేను? 43 సంవత్సరాలు సేవ ఎలా చేశాను? నన్ను ఎవడు పోషించాడు? నన్ను ఎవడు బాగు చేశాడు? 18 సంవత్సరాలు నా మీద హత్యా ప్రయత్నాలు జరిగి 18 సార్లు హత్యా ప్రయత్నాలు. నన్ను ఎవరు బ్రతికించారు? ఎప్పటికప్పుడు డాక్టర్లు ఈయన బ్రతకడు, చచ్చిపోతాడు అంటుంటే మళ్ళీ లేచాను, మళ్ళీ సేవ చేశాను. ఎవరు బాగు చేశారు? ఇదేమో అనుభవము వేరు, వాస్తవ జీవిత అనుభవాలు వేరు, వాదన వేరు. కనుక దేవుడు ఉన్నాడా లేడా అనేది కనిపించటం లేదు కదా అనే ఒక వాదన క్రీస్తుకు పూర్వం చార్వాకుల సమయము నుండి, ఋగ్వేద కాలము నుండి, క్రీస్తుకు పూర్వం 1000 ఏళ్ల నాడు చార్వాకులు అన్నాను కదా నేను. సరిగ్గా అదే సమయంలో దావీదు రాజు పరిపాలించాడు, కీర్తనలు రాశాడు. 14వ కీర్తన, 53వ కీర్తన ఏం రాశాడు ఆయన? దేవుడు లేడని నాస్తికులకు మధ్య ఉన్న వివాదం క్రీస్తు శకము 2000 అయిపోయింది. అంతకుముందు 1000 ఏళ్ళ, కనీసం 3000 సంవత్సరాల వివాదం. ఈ 3000 సంవత్సరాలు తెగంది. ఇప్పుడు మనం ఒక 3 గంటలు కూర్చుంటే తగుద్దా? ఏండి అందరు పిచ్చోళ్ళ? ఎవడు పిచ్చోడు కాదు, అట్లా అనుకోకండి. ఇప్పుడు మా దావీదు తాత వాదమే చెప్తున్నా. సూర్యుని చూడలేవు, చేసిన వాడిని ఎలా చూస్తావురా బుద్ధిహీనుడు అంటే వాడికి బైబిల్ తెలియదు కనుక నోరు మూసుకున్నాడు. నేనే వాడి స్థానంలో ఉంటే దావీదు తాతకి ఎదురు చెప్తా. మరి మోషే ఎట్లా చూశాడని. ఏమండి, ఇశ్రాయేలీయుల పెద్దల్లో 70 మంది దేవుణ్ణి చూశారు. మరి ఎట్లా చూశారు అంటే సూర్యుడిని చేసినాడు కాదు ఆయన. ఏం మాట్లాడుతున్నావు పెద్ద మనిషి? నాతో వాదించి గెలవటం అసంభవం. నేను ఎటు తీసుకుంటే అటే గెలిపిస్తాను. నేను ఎటువైపు నేను స్టాండ్ తీసుకుంటే అన్ని గెలిపిస్తాను మొండిగా. కానీ సత్యం కాదు, అది వాస్తవం కాదు. ఏమండి, అబ్రహాం ఇంటికి వచ్చాడు, సూర్యుని చేసినాడు కదా. రొట్టెలు తిన్నాడు, హ్యాపీగా అబ్రహాం తిన్నాడు, కాళ్ళు కడుక్కున్నాడు. మరి అప్పుడు కాదా సూర్యుని చేసినాడు? ఏమయ్యా పెద్ద మనిషి. కాబట్టి నేను చెప్తున్నా, నువ్వు ఏ వాదము చేసినా దానికంటే ఇంకో వాదం ఉంటుంది, దానికి కౌంటర్ ఉంటుంది.
100 జనరేషన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఉన్నాడని వీడంటే లేడని వాడు ఎలాగనొచ్చు, వాడు దానికి మళ్ళీ ఆస్తికుడు ఏం చెప్పొచ్చు, దానికి నాస్తికుడు ఏం చెప్పొచ్చు, అన్నీ నా దగ్గరే ఉన్నాయి. దేవుడు ఉన్నాడనే వాదాలు, లేదనే వాదాలు నా దగ్గరే ఉన్నాయి. ఈ 3 గంటలు 4 గంటలు మాట్లాడితే తేలేది కాదు, ఇలాగే ఉంటుంది. సూర్యుడిని చేసిన వాడిని ఎట్లా చూస్తామంటే మరి అబ్రహాం ఎట్లా చూశాడు అంటాడు. హ్యాపీగా సారమ్మ రొట్టెలు చేసి పెట్టింది కదా, అబ్రహాం ఫ్రై పెట్టింది కదా, మరి అప్పుడు కాదా సూర్యుడిని చేసినాడు అంటే దావీదు తాత కూడా నేను తర్వాత మా మనవన్ని అడిగి చెప్తాలే అన్నారా. అప్పుడు నాకు ఇంకోటి ఉంటుంది, లేదని కాదు. ఇప్పుడు నేను ఈ వాదన చేస్తే దావీదు తాత కూడా నోట్లో మాట ఉండదు ఆయనకు. కానీ తాత మళ్ళీ నన్ను అడిగితే తాత ఇట్లా చెప్పని మళ్ళీ చెప్తాను, నాకు అది ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా, కనిపించటం లేదు అనే వివాదం 3000 ఏళ్ల నాటి నుంచి ఉన్నది. అది అట్లాగే ఉంటుంది. కానీ ఒకనాటికి అది పరిష్కారం అవుతుంది. ఒకనాటికి లేడు కదా, కనిపించడం లేదు కదా అనుకున్న దేవుడు సర్వమానవాళికి కనబడే రోజు అతి దగ్గరలో ఉన్నది. Everyone is going to see God with their fleshly eyes, physical eyes. చూస్తారు. దయచేసి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. మనమిక ఏమగుదుము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఆయన్ని చూస్తాం గనుక ఆయనను పోలి ఉందుము. ఒక దినం రాబోతుంది, దేవుడు ఎలాగున్నాడో అలాగే మనము ఆయనను చూస్తాం. ఇదొక విషయం. మనము అంటే 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. రక్షణ పొందిన మనం అందరం ఆయనను మనం ఒకనాటికి చూడబోతున్నాం. కానీ ప్రస్తుతం మాత్రం చూడకుండానే ప్రేమిస్తున్నాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. చాలు. కన్నులారా చూడకుండానే నమ్ముతున్నారు, కన్నులారా చూడకుండానే ప్రేమిస్తున్నారు. ఆయన కొరకు మీరు నిందలు మోస్తున్నారు, అవమానాలు మోస్తున్నారు, మీ ఆస్తులు మీ ధనాన్ని త్యాగం చేస్తున్నారు. ఆయన కొరకు సమాజం చేత ద్వేషించబడి హింసలు అనుభవిస్తున్నారు. కన్నులారా చూడకుండానే అనేక మంది ఆయన కొరకు ప్రాణాలు అర్పించారు. ఎన్ని లక్షల మంది హతసాక్షులు. ఎవరి కోసం చనిపోతున్నావు బాబు? నువ్వు చూసావు ఆయనను? చూడలేదు, కానీ ఉన్నాడని తెలుసు. అరే, చూడని వాని కోసం ప్రాణం అర్పించడం ఏంట్రా? వెర్రివాడా, ఏమైనా తెలివైన పనేనా ఇది? నువ్వు చూడలేదంటున్నావు, ఆయన కొరకు చచ్చిపోతానంటున్నావు. లేదండి, ఆయన ఉన్నాడండి. ఈ కళ్ళతో మాంసనేత్రాలతో చూడలేదు, కానీ ఉన్నాడని కన్నులారా చూడకుండానే లక్షల మంది ఆయన కొరకు ప్రాణములు అర్పించారు. పిల్లారా, చూడకుండానే ప్రేమిస్తున్నాం, చూడకుండానే విశ్వసిస్తున్నాం. మనమందరం ఒకనాటికి ఆయన్ని కన్నులారా చూడబోతున్నాం. అది భవిష్యత్తు. ఎప్పుడది? ఎప్పుడు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఆయన ప్రత్యక్షమవుతాడు.
ఇది లేఖన ప్రవచనం. దేవుడు నరావతారమెత్తి బెత్లెహేములో పుడతాడు అనే ప్రవచనం ఎంత ఖచ్చితంగా నెరవేరిందో, ఆ దేవుడు భక్తజన సమాజానికి కళ్ళారా ఆయన కనబడతాడనేది కూడా అంత ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం ప్రభువును చూడబోతున్నాం. మీరు నన్ను ఇప్పుడు ఎలా చూస్తున్నారో అలాగే దేవుణ్ణి చూస్తారు. కొంచెం ఓపిక పట్టండి. దేవుని మీద విసుక్కోవద్దు, దేవుని మీద సణుగొద్దు. చాలా కష్టాలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. అయినా కొంచెం ఓపిక పట్టండి. యేసయ్య కొరకైతే మీరు ఇన్ని కష్టాలు పడ్డారో ఆయన్ని మీరు ముఖాముఖి చూస్తారు త్వరలోనే. ఆయన మిమ్మల్ని కౌగిలించుకుంటాడు, మీరు ఆయన్ని ముద్దు పెట్టుకుంటారు. ఆ రోజు త్వరలో రాబోతుంది. ఇది యేసయ్య వాగ్దానం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మనమే కాదు, నాస్తికులు కూడా చూస్తారు. నాస్తికులకు కనబడతాడు ఆయన. ఎవరా ఇంతకాలం లేనన్నారు, నన్ను గురించి మాట్లాడారు, రండి ఇప్పుడు చూడండి అని అందరికీ కనబడతాడు ఆయన. అది రెండవ రాకడా. మనకు కనబడేదేమో దానియేలు ప్రవచించిన 70వ వారంలో మధ్యకాలం, అంత్యవారములో మధ్యలో మనకు కనబడతాడు. మధ్య ఆకాశంలో మనం ఆయనను ఎదుర్కొంటాము. దయచేసి 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ క్రీస్తునందుండి చనిపోయిన వారు మొదట పునరుద్ధానులవుతారు, లేస్తారు. అప్పటిదాకా బ్రతికుండే సజీవులమై ఉండే మనం వారితో కూడా ఏకముగా ఎవరిని ఎదుర్కొనుటకు? ప్రభువుని ఎదుర్కొనుటకు. ఎక్కడికి? ఆకాశ మండలంలో ఉంటాడు యేసయ్య. ఇది జరగనున్న చరిత్ర. ఆకాశ మండలంలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి మనం ప్రభువును చూస్తాం. మీరు ఇలాగా నన్ను చూస్తున్నంత డైరెక్ట్గా ప్రభువుని చూస్తారు. ఆకాశ మండలంలో ఎందుకు ఉంటాడంటే, రిబ్కాను ఎలియజరు తీసుకొచ్చేటప్పుడు ఆమెను ఎదుర్కోవడానికి ఇస్సాకు పొలములో ఎదురు చూస్తూ ఉన్నాడట. దయచేసి ఆదికాండం 24వ అధ్యాయము, దయచేసి ఆదికాండం 24వ అధ్యాయము 63, 24-63. సాయంకాలమందు ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి, మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న మనుష్యుడు ఈమెకు తెలిసిపోయింది. ఈయన పొలంలో ఊరికేనే లేడు, నన్ను ఎదుర్కోవడానికి వచ్చాడని. ఎవరాతడంటే ఎలియజరు చెప్పాడు, అతడేనమ్మా నీ కాబోయే భర్త, అతడే నా యజమానుని కుమారుడు. ఆమె దిగ్గున ఆమె ముసుగు వేసుకొని తన గౌరవాన్ని ప్రకటించింది. అసలు ఆశ్చర్యకరం ఏంటంటే, ముందే ఆమె దిగి అడిగిందట. 64 చూడండి. రిబ్కా కన్నులెత్తి సాకును చూచి దిగి అడిగింది. దిగిన తర్వాత అడిగింది అంటే ముందే ఆమెకు కన్ఫర్మేషన్ ఉంది, ఇతడే కాబోలు నా భర్త అని. లేకపోతే ఎందుకు దిగింది? ఒంట మీద నుంచి. ఒంటే చిన్నగుందా? అంతెత్తుంటుంది. దిగాలన్నా ఒక కష్టము, ఎక్కాలన్నా ప్రయాస. ఇస్సాకును చూడగానే దిగ్గుమని దిగేసి ఎవరైనా అన్నది. ఈమెకు అనుమానం తగిలింది, ఇతడే నా ప్రభువు, నా యజమాని. అట్లా కాకుండా ఎలియజరు ఉండే, ఇతడు ఎవరో మనకు తెలియదమ్మా అంటే, అయ్యో అట్లా నా సారీ అని మళ్ళీ ఉంటే మీదకి ఎక్కి, ఇంకా దారిలో మొగోడు ఎదురు కాగానే దిగ్గుమని దిగి, ఇతడేనా అంటే, కాదు అట్లా నా సారీ, మళ్ళీ ఎక్కి
ఆడ నుంచి ఇడికి రావడం డబల్ టైం తీసుకుంటుంది, ఎక్కడం దిగడమే సరిపోతుంది. ఏమండి వాళ్ళ నాన్నగారు ఊరు నుంచి ఇక్కడ దాకా రావడానికి ఇంత దూరము ఎప్పుడు పురుషులు ఎదురు రాలేదా? బోల్డ్ మంది ఎదురు వచ్చారు. ఎవరిని చూసినా దిగలేదు, ఇసాకుని చూసి దిగింది. దిగినాక కన్ఫర్మేషన్ కూడా అడిగింది, ఇతడేనా? రిబ్కా తండ్రి గుడారములోనికి, తల్లి గుడారములోనికి, ఇస్సాకు యొక్క గుడారములోనికి వచ్చేదాకా ఇస్సాకు ఎదురు చూడలేదు. ఊరు బయటికి వెళ్ళి పొలములో ఆమెను సగౌరవంగా తీసుకొని తన తల్లి గుడారంలోకి తెచ్చాడు. ఆ విధంగా యేసయ్య పరలోక పట్టణం నుండి సగం దిగొస్తాడు, సగం దారి దిగొచ్చి అక్కడ వెయిట్ చేస్తాడు. ఇస్సాకు పొలంలో ఎలా వెయిట్ చేశాడో మన పరమ ఇస్సాకు అలా వెయిట్ చేస్తాడు. ఆ మధ్య దారిలో మనల్ని స్వీకరించి తన తల్లి గుడారంలోకి తీసుకెళ్తాడు. అప్పుడు మనం యేసయ్యను కళ్ళారా చూస్తాం. ఇంకా మీకు ఏ అనుమానాలు ఉండవు. నువ్వేనా యేసయ్య, సృష్టికర్తవు, నా కొరకు ప్రాణం పెట్టావు? నేనే. నువ్వు ఎన్ని ప్రశ్నలైనా అడుక్కో ఆయనని. మహిమ ప్రపంచంలో ఈ మాట నేను రాశాను. యేసు ప్రభువు వారు అనంత కోటి వ్యక్తిత్వ కేంద్రాలు కలిగినవాడు. చెప్పే కదా, మహిమ ప్రపంచం చదవాలి మీరు, అప్పుడే అసలు మనకు మన భవిష్యత్తు ఏంటో అర్థమవుతుంది. ప్రియులారా, అనంత కోటి స్వయం స్పృహ కేంద్రాలు, ఇన్ఫినిట్ అన్నమాట నంబర్. దేవుడనే ఆ వ్యక్తి లోపల 3 తొనలు ఉంటాయి, బత్తాయి తొనల్లాగా. ఆ 3 తొనల లోపల ఒక్కొక్క బత్తాయి తొన మీరు పల్చటి చర్మం తీసి చూస్తే చిన్న చిన్న రసం తిత్తులు ఉండవు? ఎన్ని ఉంటాయి అందులో? చాలా ఉంటాయి. ఒక్కొక్క బత్తాయి తొన లోపల వందలాది రసం తిత్తులు ఉన్నట్టు తండ్రి అనే తొన లోపల లెక్కించలేనన్ని చిన్న చిన్న వెసికల్స్ ఉంటాయి. ఈ విషయం నేను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానంలో రాశాను. తండ్రి అనే తొన లోపల ఎన్నో రసం తిత్తులు, కుమారుడనే తొన లోపల ఎన్నో రసం తిత్తులు, పరిశుద్ధాత్మ అనే తొన లోపల ఎన్నో రసం తిత్తులు. దేవుడనే ఆ వ్యక్తిలోని అద్భుతం, పరమాద్భుతం ఏంటంటే ఈ 3 తొనలలో ఒక్క తొన బయటకు వచ్చినా తానే టోటల్ గాడ్ అయినట్టుగా అన్ని కార్యాలు ఆయన చేయగలుగుతాడు. ఒక్క తొన బయటికి రావడం కాదు, ఒక్క తొనలోని ఒక్క వెసికిల్ బయటకు వచ్చినా నేనే మొత్తం దేవుడు అన్నంత ప్రభావముతో ఆయన పనులు చేయగలుగుతాడు. ఈ టోటల్ బత్తాయి పండులాగా ఉన్నటువంటి 3 వ్యక్తిత్వాలు కలిసి ఆయన ఎన్ని పనులు చేయగలడో, ఆయనలోని ఒక తొనలోని ఒక వెసికిల్ అన్ని పనులు చేయగలదు. అంటే ఇంతమంది దేవుళ్ళు ఉన్నంత విలువ. అందుకే దేవుణ్ణి ఎలోహిం అని పిలిచారు. ఎలోహిం అంటే దైవముల సముదాయం, దైవముల సమూహము అని. మల్టిప్లిసిటీ ఆఫ్ గాడ్. హిందూ పురాణాలు కానీ ఏ దేశ పురాణాలు కానీ అవి రీజనబుల్గా వాస్తవంగా నెరవేరాలంటే, ఊహల్లోనైనా నెరవేరాలంటే, ఏమన్నాను, ఊహల్లోనైనా నెరవేరాలంటే దేవుడికి ఈ మల్టిప్లిసిటీ ఉండడం అవసరం. మల్టిప్లిసిటీ అంటే తెలుగు భాషలో, ఆంధ్ర భాషలో ఏమంటారంటే బహుళత్వము. దేవునిలో బహుళత్వం ఉంటేనే వాళ్ళు రాసిన పురాణాలు కూడా అర్థవంతం అవుతాయి. వాళ్ళు రాసుకున్న కథలు కూడా అర్థవంతం కావాలంటే ఆ దేవుడు ఎలోహిం అయి ఉండాలి, దైవముల సముదాయం అయి ఉండాలి. లేకుంటే ఆ కథలు కూడా అర్థం లేని కథలు అయిపోతాయి. ఎందుకంటే సావిత్రి సత్యవంతుల కథ ఉన్నది. సత్యవంతుడి ఆయుష్ అయిపోయింది,
యమధర్మరాజు వచ్చి యమపాశం విసిరి అతని జీవుణ్ణి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈమె సావిత్రమ్మ వెంటబడింది, నా భర్తను తీసుకుపోవద్దు, నా భర్తను నాకు ఇచ్చేయని. అట్లా మరి మనకు కూడా కనపడితే అందరం వెంటబడతాం. మరి మనకు కనపడడం ఎందుకు, ఆమె కనపడ్డాడు ఎందుకు మరి మనకు తెలియదు, అగోచరమైన విషయం. సరే ఆయన ఇష్టం, కనపడ్డాడు. ఇక కనబడ్డంతసేపు ఈమె ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంది. అన్ని వైతరణి నది, అన్ని నదులు దాటేసి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. ఆగిపో అమ్మాయి, ఇది విధి లిఖితం, ఇది ఈ రోజుకు నీ భర్త ఆయుష్ అయిపోయింది, నీ భర్త ప్రాణాలు ఇవ్వలేను, ఇది సాధ్యం కాదు, వెళ్ళిపో, నా మాట విను అంటున్నాడు యమధర్మరాజు. ఈమె మాత్రం మళ్ళా వెంటబడుతూ ఉంది, మొండి. ఆఖరున సరే ఏదైనా వరం కోరుకో, నీ పతి ప్రాణంబు దక్క అంటాడు. నీ పతి ప్రాణాలు, భర్త ప్రాణాలు తప్ప ఏదన్నా అడిగిస్తాను అంటే మా మామగారికి కళ్ళు లేవు, ఇంకెవడికో అన్ని వరాలు అడిగి ఇంకా వెంటబడుతూ ఉంది. ఆఖరినది ఇన్ని వరాలు ఇచ్చినా ఇంకే వెంటబడతావేంటి, ఏం కావాలి నీకు అంటే, నేను మన భర్త యొక్క వంశాంకురం నిలబెట్టడానికి పుత్ర సంతతి నాకు కలుగునట్లుగా నాకు దయచేయమంటే తథాస్తు అంటాడు యమధర్మరాజు. కొద్దిగా బోళా మనిషి ఆయన దొరికిపోయాడు. ఇంకెక్కడ పోతావు బాబు, నా భర్త వంశాంకురం నిలబెట్టడానికి నాకు పుత్ర సంతానం కలిగించమన్నాను, మరి భర్తను తీసుకుపోతున్నావు, నాకెట్లా పుత్ర సంతానం కలుగుతుంది? దేవతలైతే మీకు వాయు వరుసలు ఉండవు, మరి మేము మనుషులం కదా, ఎవరితో నాకు అన్నా సరే ఈయన సంతానం కాదుగా, ఇంకెక్కడ పోతావు, తదాస్తు అనేసావు, ఇచ్చేసే మా ఆయనని ఆమె తీసుకొని పోయింది. ఇది సావిత్రి సత్యవంతుల కథ. ఆమె మహాపతివ్రత, భర్తను బ్రతికి. ఇదంతా నిజమా కాదా అనేది ఇప్పుడు నాకు అవసరం లేదు. నా పాయింట్ ఏంటంటే, యమధర్మరాజు ఒక్క ఆడామెతో ఇంత వాదన చేస్తున్నప్పుడు ప్రపంచంలో ఇంకెవరు ఏ ప్రాణి చచ్చిపోలేదా? జీవరాశులు చచ్చిపోతూ ఉంటాయి కదా, మరి వాళ్ళని చంపినోడెవడు? యమధర్మరాజు ఒక స్త్రీతో వాదిస్తూ ఇతర జీవరాశులను చంపుతూనే ఉన్నాడు. అంటే ఏమున్నదన్నమాట, బహుళత్వం ఉంది. అదే నేను చెప్పేది ఏంటంటే, దేవుడు అన్నోడు ఎవరికైనా విధిగా ఏముండాలి, ఊహల్లోనైనా ఒక ఇమాజినరీ గాడ్కైనా సరే మల్టిప్లిసిటీ ఉండాలి, లేకపోతే వాడు దేవుడు అనే పని నిర్వర్తించలేడు. ఏకకాలంలో ఎన్నో పనులు ఎట్లా చేస్తాడు? మల్టిప్లిసిటీ ఉండాలి, బహుళత్వం ఉండాలి. కనుక బైబిల్ మొదలు పెట్టేటప్పుడే ఇన్ ద బిగినింగ్ ఎలోహిం క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద అర్త్. ఎంత గంభీరమైన గ్రంథం అండి. పిచ్చుకుక్కలు మొరిగినట్టు మొరుగుతారు బైబిల్ గురించి. ఒరే పనికి మాలినోడా, నువ్వు రాసుకున్న కథలన్నీ ఆఖరికి వచ్చిన తర్వాత బైబిల్లోని మొదటి మాట దగ్గరికి నువ్వు వస్తే తప్ప నువ్వు రాసిన కథలు కూడా అర్థవంతంగా అవు. బైబిల్ను దూషిస్తాడు వాడు ఎవడండి, ఫాల్తు వేదవా. నేను అసలు క్షమించను, గౌరవించను. బైబిల్ యొక్క మొదటి అక్షరాన్ని కూడా పలకడానికి యోగ్యత లేదు వాడికి. బైబిల్లో మొదటి పేజీ కూడా ఇంకా మనకు పూర్తిగా అర్థం కాలేదు. బైబిల్ని గురించి మీకు అందరికీ తెలిసినటువంటి ఒక ఉపమాన సాదృశ్య సంఘటన ఒకటి ఉంది కదా, మీకు అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను. అన్ని మతాల వాళ్ళు వచ్చి అన్ని గ్రంథాల గురించి వాదించాలి, చేయాలని. క్రైస్తవుడు అలవాటు చొప్పున లేట్ వచ్చాడు. మనం ఎప్పుడు లేట్ వస్తాం కదా, లేట్ రాకుంటే అసలు వాడు బిలీవరే కాదన్నట్టు. వాడు వచ్చేసరికి మిగతా మతాల వాళ్ళందరూ బైబిల్ని అడుగున పెట్టారట. చూడవయ్యా నీ గ్రంథం యొక్క స్థానం ఏంటో అంటే, అబ్బాయి ఎంత అద్భుతం అండి, అన్ని గ్రంథాలకు ఈ గ్రంథము పునాది నాకు కనబడుతుంది అన్నాడు. అరే వీడు ఇంత పని చేశాడని చెప్పి తీసి మళ్ళీ టాప్లో పెట్టాడు. అన్ని గ్రంథాలకు ఇది కిరీటంలాగా ప్రకాశిస్తుంది అన్నాడు.
వీడు కింద పెడితే ఒకటి అన్నాడు, పైన పెడితే ఒకటి అన్నాడు, సెంటర్లో పెడితే ఆహా సకల వేదాంత సిద్ధాంతములు నా గ్రంథము చుట్టే పరిభ్రమిస్తున్నట్టుగా కనబడుతున్నాడు. బైబిల్ను ఎక్కడ పెట్టినా దాని స్పెషాలిటీ అది కూడా. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను యోగ్యుడిని కాదు. బైబిల్ను పట్టుకొని తిరగడానికి నేను యోగ్యుడిని కాదు. అంత గొప్ప గ్రంథం అది. ఈ గ్రంథాన్ని తిట్టినోడిని, దూషించినోడిని నాకు ఇష్టం వచ్చిన తిట్లు తిడతాను. బైబిల్ ఎక్కడ, నీ బతికెక్కడరా? నువ్వు రాసుకున్న కథలకు నీకే జస్టిఫికేషన్ లేదు. నువ్వు రాసిన కథలకు కూడా బైబిలే జస్టిఫికేషన్ ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుళత్వం అనేది దేవుడికి అవసరం. నీకు తెలుసా మరి? ఎవ్రీ ఇండివిజువల్ గాడ్ మల్టిప్లిసిటీ ఉండాలని తెలుసా? బైబిల్లో ఫస్ట్ వర్డే అది. కనుక అసలు దేవుడు అంటే ఎవరు? ఈ మల్టిప్లిసిటీ మొత్తం ఉపయోగంలోకి వచ్చేదే రెండవ రాకడా. అద్భుతమైన గ్రంథం అండి బైబిలు. ఈ దేవునిలోని బహుళత్వం ఉంది చూశారు, అది మొత్తం ఉపయోగంలోకి వస్తుంది. ఎలాగంటే అన్ని యుగములలోనూ రక్షణ పొంది విమోచింపబడ్డ భక్తులందరి కోసం సమీపించరాని తేజస్సులో ఉండి దేవుడని ఆ ఫలములో నుండి ఒక్కొక్క వెసకల్ బయటకు వచ్చి ఒక్కొక్క విశ్వాసి ప్రక్కన నిలబడతాడు. నీ పక్కన ఒకడు, నా పక్కన ఒకడు, ప్రతి ఒక్క ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే యేసయ్య మొత్తం నాతోనే ఉన్నాడు అనుకుంటారు. అప్పుడు నెరవేరుతుంది వాళ్ళ ఊహ. నారి నారి నడుమ మురారి, హరికి హరికి నడుమ వయ్యారి అనేది అక్కడ నెరవేరుతుంది. ఏది కూడా నాన్ సెన్స్ కాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఏ మతములోనైనా దేవుని గూర్చి పలుకబడిన ఏ మాట అయినా నాన్ సెన్స్ కాదు, ఇట్ ఈజ్ సెన్స్. అవన్నీ నెరవేర్చేది బైబిల్లో చెప్పిన దేవుని ప్రణాళిక. ఒక్కో చెట్టు కింద ఒక్కో విశ్వాసం ఉంటారు, ఒక్కో విశ్వాస దగ్గర ఒక యేసుప్రభు ఉంటాడు. ఈ రసం తిత్తులు వెసికల్స్ అన్ని కలిసిందే ఆ సమీపించరాని తేజస్సులో ఎలోహిం. యేసయ్యను మనం చూస్తాం, దేవుణ్ణి, అసలు అనుమానమే లేదు. దేవుని బిడ్డలారా, ఇది వారం మధ్యంలో 70వ వారంలో సెంట్రల్ ప్లేస్, మధ్యలో మిడిల్ ఆఫ్ ద 70th వీక్. ఇంకొక 42 నెలలు అయిన తర్వాత 70th వీక్ అయిపోయినాక ప్రకటన 1:7 నెరవేరుతుంది. చూడండి దయచేసి. ఇదిగో భక్తులు మాత్రమే కాదు, ప్రతి నేత్రము ఆయనను చూచు. అంటే ప్రతి నేత్రం అంటే అందులో నాస్తికులు కూడా ఉంటారు, దేవుడు లేడన్నోళ్ళు కూడా ఉంటారు. ఏమయ్యా దేవుడు లేడని వాదించావు, చూపించు అన్నావు కదా, ఇదిగో అని మనం చూపించవచ్చు. అప్పుడు ఇక వాడు లేడన్నాడు ఆయన వచ్చిన తర్వాత. ఈ మధ్య కొంతమంది సోషల్ మీడియాలో దేవుడు లేడని నాస్తికవాదాన్ని ఎక్కువ వ్యాప్తి చేస్తూ ఉన్నారు. మొన్న మార్కు బాబు గారు అడిగారు నన్ను, ఇలా చెబుతున్నారు కదా వాళ్ళని, నేనన్నా చెప్పుకొని ఎంతసేపు చెప్పుకుంటారు? దేవుడు లేడనే వాదన తెలివి తక్కువ వాదనగా నిరూపించబడే సందర్భమే ఇజ్రాయేల్ మీదికి రష్యా దండెత్తే యుద్ధం. యెహెజ్కేలు 38లో ఉన్నటువంటి యుద్ధం. రష్యా, ఇరాన్, జర్మనీ, లిబియా వాళ్ళ మిత్ర దేశాలు ఇజ్రాయేల్ మీదకి దండెత్తి సర్వనాశనం అయిపోతారు. ఇలా జరుగుతుందని క్రీస్తుకు పూర్వం 500 ఏళ్ల నాడు బైబిల్లో రాయబడి ఉన్నది.
ఆ సంగతి మనం 40 ఏళ్ల కిందట యుగాంతంలో చెప్పాము. అప్పుడు నాస్తికులు ఎర్రిముఖం వేసుకున్నప్పుడు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో అప్పుడు అడుగుతాం, ఎరా పెద్ద పండితుల్లాగా మాట్లాడావు, బీసీ 500 ఇయర్స్, ఇప్పటికి 2500 ఇయర్స్ బ్యాక్ చెప్పబడిన ఈ ప్రవచనం తూచా తప్పకుండా మన కళ్ళ ముందు నెరవేరిందా లేదా? ఎగ్జాక్ట్గా వర్బాటిం. ఇప్పుడేం చెబుతావు? అన్యజనుల ముందు నన్ను నేను మహిమపరుచుకొందునన్నాడు దేవుడు. ఆ తర్వాత నాస్తికవాదం కూడా వీగిపోతుంది. నాస్తికులు కూడా అబద్ధ క్రీస్తు భక్తులైపోతారు. నాస్తికత్వానికి నూకలు చెల్లిపోయినాయి, మత గ్రంథాలకు నూకలు చెల్లినాయి అంటున్నాడు ఒక ఆయన. నీ మొహమేం కాదు, నీ బొంద, నీకే నూకలు చెల్లిపోయినాయి. నీ చార్వాకవాదము నాస్తికత్వానికి నూకలు చెల్లిపోయినాయి. అరే దేవుడు ఉన్నాడు రోయ్ అని భూజనులందరూ తెలుసుకునే రోజు ఒకటి రాబోతున్నది. అందరూ దేవుణ్ణి చూస్తారు, దేవుడున్నాడని ఒప్పుకుంటారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము దయచేసి 10-11 వచనాలు. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరించగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి, లేడనేది లేదు, ఇక ఉన్నాడు కానీ ఆయనే మా ఇబ్బందులకు అన్నిటికీ కారణం. పరలోకమందున్న దేవుడు ఎక్కడున్నాడు రా అనేది మానేసి ఉన్నాడని కన్విన్స్ అయిపోయి ఆయన్ని తిట్టడం మొదలుపెట్టారు. ఆయన తిడుతుంటే ఉన్నాడని ఒప్పుకున్నట్టే కదా. పరలోకమందున్న దేవుణ్ణి దూషిస్తుంటే ఉన్నాడన్నట్టే కదా. నాస్తికులకు అందరికి ఉంది పండగ ముందు, అందుకే వాళ్ళని చూసి మనం నవ్వుకోవాలి తప్ప మనమేమి టెన్షన్ పడవద్దు. వాడు అట్టగా మాట్లాడతాడు. త్వరలోనే గోగు మాగోగు యుద్ధం ఇజ్రాయెల్ మీద జరుగుతుంది. అదైన తర్వాత ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది. ఆ తర్వాత 42 నెలలు 3.5 ఏండ్లకు మన మధ్యాకాశంలో రిబ్కా ఇస్సాకును ఎదుర్కొన్నట్టుగా యేసయ్యను ఎదుర్కొంటాం. అప్పుడు ఒక్కొక్కడు యేసయ్యను స్పెషల్గా ఇండివిజువల్గా స్వతంత్రించుకొని, కౌగలించుకొని, ముద్దు పెట్టుకొని, మాట్లాడి, సంశయాలు తీర్చుకొని యేసయ్య కౌగిట్లో మురిసిపోవచ్చు. ఎవరికి వారే. ఎవ్రీ క్రిస్టియన్ క్యాన్ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్. కనిపిస్తాడు. కనబడకుండా ఉండడానికి కాదు, ఆయన మనకు కనబడాలని ఆయన ఆశపడుతున్నాడు. మీరు రండయ్యా నేను కనపడతానని పిలిచాడుగా ఇశ్రాయేలీయులను, ఇశ్రాయేలు పెద్దలను. వీళ్ళందరూ వెళ్ళి సీనాయి కొండ మీదకెక్కి ఇశ్రాయేలు దేవుని చూచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే చూశాడు. ఎంతమంది అండి? సరే, మోషే అంటే ఒక ప్రవక్త, యెహోషువ ఒక నాయకుడు. కానీ వీళ్ళు ఇశ్రాయేలు పెద్దలట. 24వ అధ్యాయం నిర్గమకాండము 24:1. మరియు ఆయన మోషేతో ఇట్లానే మీరు 70 మంది వచ్చి దూరమున సాగిలపడండి అంటే వీళ్ళు వెళ్ళారు. 9 చదవండి. మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలు దేవుని చూచారు. వాళ్ళు మట్టి శరీరాలతో ఉండి చూశారు. వాళ్ళకి ఎవరికైనా మహిమ శరీరాలు వచ్చినాయా? మట్టి శరీరాలే కదా. మరి మట్టి శరీరాలతోనే వాళ్ళు దేవుని చూస్తే రెండవ రాకడలో మనం పునరుద్ధాన మహిమ శరీరాలు పొంది ఎందుకు చూడము? అప్పుడు నీ ప్రశ్నలన్నీ తీరిపోతాయి.
ఇక నీకు ప్రశ్న అనేది ఉండదు. యేసయ్య నేను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని అడుగుతాడు, ఏరా నా మీద నీకు చాలా కేసులు ఉన్నాయి కదా, నా మీద చాలా నీకు నిరారోపణలు ఉన్నాయి కదా, అడుగు, ఏం అడుగుతావు? ప్రార్థనా గదిలో చాలాసార్లు అడిగేదానివి. అప్పుడు నీకు మట్టి శరీరం ఉంది, పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పుడు అడుగు, చెప్తా. యేసయ్యను చూడగానే సూర్యకాంతికి చీకట్లు ఎక్కడుంటాయి? ఆయన్ని చూడగానే అనుమానాలన్నీ వెళ్ళిపోతాయి. అయినా కొన్ని మొండి సందేహాలు ఉంటాయి, సమాధానం చెప్తాడు. అప్పుడు అలా ఎందుకు జరిగిందంటే ఇందుకు జరిగింది, ఎందుకు అనుమతించానంటే ఇందుకు అనుమతించాను. నువ్వు నా ప్లేస్లో ఉంటే ఇలాగే చేసేవాడివా కాదా? నువ్వు నా ప్లేస్లో ఉంటే ఇప్పుడు నేను ఉంచిన స్థానానికి ఇది అవసరమా కాదా? హీ విల్ కన్విన్స్ యూ అబౌట్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన కౌగిట్లో సంఘ కన్యక పరవశించిపోతుండగా ఇంకొక 42 నెలలు గడవగానే భూమి మీద ప్రతి ఒక్కడికి కనపడతాడు ఆయన. కానీ ఒక తేడా ఉంది. సంఘానికి కనబడ్డప్పుడేమో సంఘం ఆనందిస్తుంది, లోకానికి కనబడ్డప్పుడు లోకము రొమ్ము కొట్టుకుంటుందట. భూజనులందరూ ఆయనను చూచి ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు? బాబోయ్ నాయనోయ్ ఎంత భయంకరమైన పరిస్థితి నాది. ఆయన కనబడుతున్నాడు రక్షించడానికి కాదు, శిక్షించడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి, పగ తీర్చుకోవడానికి ఆయన వస్తాడు. అప్పుడు ఆయన కరుణామయుడు కాదు, దయామయుడు, కరుణామయుడు సినిమాలు అప్పుడు అసలు పనికిరావు. ఆయన ఎందుకు వస్తాడంటే పగ తీర్చుకోవడానికి వస్తాడట. దయచేసి యెషయా గ్రంథం 63వ అధ్యాయము, యెషయా 63. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రాలు ఎర్రగా ఉన్నాయి ఏంటి అని అడిగారు. ద్రాక్షగానుగను త్రొక్కుచుండు వాని వలె ఉన్నవి ఏమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కి తిని జనముల్లో ఎవడు నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని రౌద్రము చేత వారిని అణగదొక్కి. ఎందుకంటే 4వ వచనం, పగ 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 తీర్చుకొను సంవత్సరము దినము నా మనస్సుకు వచ్చెను. విముక్తి చేయదగిన పగ అంటే ఏంటో తెలుసా? దేవునికి పగ ఉండొచ్చా అంటారు చాలామంది. అంత హాఫ్ నాలెడ్జ్ గాళ్ళతో ఏం మాట్లాడతాం? ఇప్పుడు ప్రశ్నలు అడగాలన్నా వానికి మినిమం నాలెడ్జ్ ఉండాలి. దేవునికి పగ ఏంటండి, పగ ఉండొచ్చా అంటాడు. వాడిని హౌలగాడంటాం మేము. అరే హౌలా, నువ్వు ముందు చదువు నేర్చుకోరా, నువ్వు తర్వాత అడుగు ప్రశ్నలు. పగ అంటే అర్థం ఏమిటో తెలుసా నీకు? వాయిదా వేయబడిన న్యాయమైన కోపం, అది పగ అంటే అర్థం. ఒకడు నాకు చాలా ద్రోహం చేశాడు, అన్యాయంగా గాయపరిచాడు, వాడి మీద నాకు చాలా కోపం వచ్చింది. అయితే జ్ఞాని అయిన వాడు కోపాన్ని అణుచుకొని ఊరుకుంటాడు. వీడి మీద నా కోపాన్ని ఇప్పుడే చూపను, టైం వచ్చినప్పుడు చూపిస్తా అని దాన్ని ఒక ఫ్యూచర్ పీరియడ్, ఒక టైం కొరకు నాలో ఉన్న న్యాయమైన కోపాన్ని పోస్ట్ పోన్ చేయడం. వెంటనే కోప్పడలేదు, శిక్షించలేదంటే పట్టించుకోలేదని కాదు. పట్టించుకున్న లెక్క రాసుకున్న ఈ లెక్కలు నేను చెల్లించుకుంటాను. అన్యాయంగా నన్ను మీరు దూషించారు, నిందించారు, అవమానించారు.
మీకు శిక్ష రావాల్సిందే, కానీ శిక్షించడానికి ఒక టైం ఉంది. ఆ శిక్షను వెల్లడిపరచడానికి టైం నిర్ణయించి వాయిదా వేశాడు. వాయిదా వేయబడినటువంటి న్యాయమైన కోపం యొక్క పేరేంటంటే పగ. దేవుడు చెప్తున్నాడు, పగ తీర్చుకునే దినం వచ్చేసి ఆయన టైం వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళ ఎంత ప్రతాపం ఎంత వీరత్వం ఉందో అప్పుడు తెలుస్తుంది. కుర్చీ మీద కాళ్ళు వేసుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని దేవుడు లేడు, దేవుడు అనే భావన చెడును మనుషుల్లో పుట్టిస్తుంది. అది మూఢనమ్మకం. అప్పుడు తెలుస్తుంది ఆయన దిగొచ్చిన తర్వాత. ఒక్కొక్కరిని కిందేసి తొక్కుతాడంట, ద్రాక్ష గానుగను త్రొక్కినట్టు తొక్కుతాడు. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నవ్వేవాళ్ళు నవ్వుతారు. నవ్వుతున్నటువంటి వాళ్ళలో ఆనందంగా నవ్వేవాళ్ళు ఆ దినం సంతోషిస్తారు. దేవుడి మీద అపహాస్యం చేసి నవ్వే వాళ్ళందరూ ఆయన కాళ్ళ కింద చితికిపోతారంట, చితికిపోతారు. అప్పుడు ఆయన అడుగుతారు, అయ్యా నువ్వే దేవుడు అని మాకు అర్థం కాలేదు, మాకు తెలియలేదు, ఇప్పుడే తెలుసుకున్నాం, ఇప్పుడు క్షమించు, ఇప్పుడు కనికరించు అంటే అస్సలు ఆయన పట్టించుకోడు. ఈ లాంగ్వేజ్ ఆయనకు ఏమి ఎక్కదు అసలు. ఏంట్రా ఏదో మాట్లాడారు, ఇప్పుడు చెప్పండి. వాళ్ళను ద్రాక్ష పండ్లను తొక్కినట్టు తొక్కితే ఒక్కొక్కటి చిట్లిపోయి వాళ్ళ రక్తం బయటకు వచ్చి ఏమండి 300 కిలోమీటర్ల దూరం గుర్రాల కళ్ళేళ్ళంత లోతైన రక్తపు నది ప్రవహిస్తుందట. 100 కోసుల దూరం అన్నాడు ప్రకటనలో. అంటే 2 మైళ్ళు ఒక కోసు, 3 కిలోమీటర్లు అన్నమాట కోసుకు. 300 కిలోమీటర్లు హ్యూమన్ బ్లడ్. అంత భీకరం ఆ యేసయ్య కోపం. ఆయన్ని చూస్తారు, కానీ కొంతమంది ఏమో గుండెలు బాదుకొని నాశనానికి వెళ్ళడానికే చూస్తారు. కొంతమంది మాత్రం ఆయన్ని చూసి ఆనందించి మహిమానందంలో చేరడానికి ఆయన్ని చూస్తారు. అందరికీ దేవుడు కనబడతాడు. హృదయశుద్ధి గలవారేమో మహిమలోక ప్రవేశం కొరకు ఆయన్ని చూస్తారు. హృదయశుద్ధి లేనోళ్ళేమో నిత్య శిక్షలోకి వెళ్ళడానికి ఆయనను చూస్తారు. దేవుడు కనిపించటం లేదనే వివాదం 3000 సంవత్సరాల నుండి ఉంది. త్వరలోనే ఆ వివాదం పరిష్కారం అయిపోతుంది. ఈ లోపుగా మనము వాదించి వాళ్ళని కన్విన్స్ చేయలేం. దేవుడు ఒక్క దినం కన్విన్స్ చేసేస్తాడు. అది ఎప్పుడంటే రష్యా, అతని మిత్ర దేశాలు, మాగోగు దేశపు వాడైన గోగు అతని మిత్ర దేశాలు ఇజ్రాయెల్ మీదకి వచ్చి మొత్తం పీనుగుల పెంట ఒక్కరోజు భీకరమైన యుద్ధం దేవుడు చేస్తాడు. ఆ రోజు వార్తాపత్రికలన్నీ రాస్తాయి. క్రీస్తుకు పూర్వం 500 ఏళ్ల నాడు యెహెజ్కేలు ప్రవచించిన ఆ యుద్ధమే ఈ యుద్ధమని క్రైస్తవ బోధకులందరూ చెబుతున్నారు. ప్రపంచ ప్రజలందరూ ఆలోచనలో పడ్డారు. దేవుడు ఉన్నాడా అనే అనుమానాలు మొదలైనవి. మాకేమో దేవుడు ఉన్నాడనే విశ్వాసం ఉంది, వాడికేమో నిజంగా ఉన్నాడేమో అని అనుమానాలు మొదలవుతాయి. ఆ తర్వాత మొత్తం కన్విన్స్ అయిపోతాడు. కన్విన్స్ అయ్యే లోపల మొత్తం చితికిపోతాడు. అయితే ఇప్పుడు కన్నులారా చూడకయే ఆయనను ప్రేమించుచున్న వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక టైం వస్తుంది అండి. ఒక మాట అడిగి ముగిస్తా, చాలా పెద్ద అంశం కానీ ముగించేస్తా. చెప్పులు ఎందుకు చేస్తారు చెప్పండి? చెప్పులు ఎందుకు చేస్తారు? కాళ్ళకి వేసుకోవడానికి కదా. ఈ కళ్ళజోడు ఎందుకు చేస్తారు? కళ్ళకి పెట్టుకోవడానికి. ప్రతి వస్తువు ఒక ఉపయోగం కొరకు చేయబడుతుంది. మన కాళ్ళు ఏ ఆకారంలో ఉన్నాయో ఆ ఆకారానికి సరిపడ్డట్టు చెప్పు డిజైన్ చేస్తారు. మరి కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఎందుకు ఉన్నాయి? చూడటానికి ఉన్నాయి.
దేన్నో చూసి ఈ లోకాన్ని, కొండలను, చెట్లను, నదులను, జంతువులను, ఈగల్ని, దోమల్ని అన్నీ చూసి వీటిని చూసి ఊరుకోవడానికి కాదు. ఈ కళ్ళు ఉన్నాయంటే అసలు ఈ కళ్ళను చేసిన వాడిని చూడడానికి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవ్వడికి లేనటువంటి కాలు విచిత్రమైన ఆకారంలో చెప్పుల షాపులో పెట్టారనుకోండి, ఏమండి, అది ఎవడు కొంటాడు? మన కాళ్ళకు సరిపడ్డ ఆకారంలో ఉంటే మనం కొనుక్కుంటాం. ఈ కాలుకు తొడిగినప్పుడే ఆ చెప్పు యొక్క ప్రయోజనం, సృష్టికర్తను చూసినప్పుడే ఈ కళ్ళ యొక్క ప్రయోజనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక టైం వస్తుంది, ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. అయితే దేవుని మీద నాకు కూడా బోర్డు ప్రశ్నలు, కేసులు అన్నీ ఉన్నాయి, లేవని కాదు. మొన్న క్రిస్మస్ నాడు ఏమైంది అనుకున్నా, ఇంట్లో చెప్పాను పిల్లలకి నేను, ఏం క్రిస్మస్ అయ్యా, నీ బ్రతుకంతా నాశనం అయిపోయింది, నీ పిల్లలు నీ దగ్గర లేరు, అప్పుల పాలైపోయావు, ఈ అనారోగ్యం ఒకటి, ఏం క్రిస్మస్ సిగ్గు లేకుండా పండగ చేస్తావా అన్నాడు సైతాను. అయితే నేను ప్రకటించాను ఏంటంటే, నా జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా నాకు వ్యతిరేకంగానే కనబడుతున్నాయి. అయితే కూడా నేను పండగ చేస్తాను. ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితి, నా ఆరోగ్య పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఎట్లా ఉన్నా సరే, ఆ సృష్టికర్త అయిన దేవుడు లేఖనముల ప్రకారం ముందు ప్రవచించిన ప్రకారం బెత్లెహేములో పుట్టాడనేది సత్యము. ఆయన గొల్గొతా కొండ మీద మరణించి మళ్ళీ లేచాడనేది సత్యము. ఇది ఆర్కియాలజికల్ టెస్టిమనీ, పురాతత్వ శాస్త్రము ప్రకటిస్తున్న సువార్త. ఇప్పుడు నాకు అప్పులు తీరకపోయినా సరే యేసయ్య నా కొరకు చనిపోయి లేచాడనేది సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా అప్పుల సంగతి ఎట్లా ఉన్నా సరే, నా పాపముల కొరకు యేసు శిక్షను అనుభవించాడనేది సత్యం. నా ఆరోగ్య విషయం ఎలా ఉన్నా సరే, యేసు నా కొరకు చనిపోయి లేచి నాకు నిత్యరాజ్యాన్ని ఇచ్చాడనేది సత్యం. పురాతత్వ శాస్త్రం చెబుతున్న ఈ వాస్తవాలు మారవు కదా. ఆరోగ్యం ఉన్నా మారవు, ఆరోగ్యం లేకున్నా మారవు, డబ్బులున్నా మారవు, డబ్బులు లేకున్నా మారవు. అరే, పరిస్థితులన్నీ మూటగట్టి అవతల పారేసాయి. నాకు ఈ సమస్య ఎందుకు, ఆ సమస్య ఎందుకు అని ఆలోచించకు. ఏ సమస్య ఎట్లా ఉన్నా ఆయన మన కొరకు బెత్లెహేములో పుట్టింది వాస్తవం, ఆయన మరణించి మళ్ళీ లేచింది వాస్తవం. ఏ సమస్య లేని లోకంలోకి మనకు తలుపులు తెరిచింది వాస్తవం. కనుక ఐఎమ్ స్టిల్ హ్యాపీ విత్ ఆల్ మై ప్రాబ్లమ్స్ బికాజ్ జీసస్ ఈజ్ బోర్న్ ఫర్ మీ. యేసు పుట్టాడు కనుక అన్ని సమస్యలు ఉంటే కూడా ఐ స్టిల్ ఎంజాయ్ అండ్ ప్రైజ్. అయ్యా నీకు వందనాలు, నువ్వు నా కొరకు పుట్టావు. అప్పు ఉంటే నేను ఎంతసేపు ఉంటుంది అప్పు, ఏమండి? నాకు అప్పించినోడు ముందు పోతాడు, నేను ముందు పోతాను తెలియదు. నాకు అప్పించిన అందరికీ నేను సువార్త చెప్తాను, రే బాబు నేను తప్పక మీ అప్పు తీరుస్తా, ఇక్కడేం తీరుస్తా, అక్కడేం తీరుస్తా. కానీ అక్కడ తీర్చాలంటే మీరు రక్షణ పొంది ఉండాలి. అక్కడికి వస్తారు అనుకోండి పైకి, నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంటుంది, అప్పుడు ఇవ్వాల్సిన దానికి 100 రెట్లు ఇస్తా. కాబట్టి కనీసం అప్పు తీర్చుకోవడానికి కొరకన్నా మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. ఇదొక ఫిట్టింగ్ ఏంది సార్ ఇది? ఇదొక లిటిగేషన్. నువ్వు దేవునితో సమాధానపడు, ఎందుకంటే నేను దేవుని దగ్గరికి వెళ్తాను. అక్కడికి వస్తే నేను నీకు ధారాళంగా ఇస్తాను. నీకు ఎంత కావాలా? 1 కోటా? అరే 100 కోట్లు తీసుకో, విశ్వ సామ్రాజ్యమే నాది. ప్రియులారా, ఈ లోకంలో కొంతమంది నిందిస్తున్నారు, బాధ పెడుతున్నారు, దూషిస్తున్నారు. ఎంతసేపు అంటాడు వాడు అనని. అలాగ దూషించి 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 వాడు ఆయుష్కాలం అయిపోయి వాడి ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి,
నెక్స్ట్ మూమెంట్ వాడు ధనవంతుని పక్కన పోయి కళ్ళు తెరుస్తాడు. ఆయన బాబు లబో దిబో అంటుంటాడు అక్కడ పోయి. ఆ ఓఫీర్ గారు ముందే చెప్పాడండి సువార్త, నేను నమ్మలేదు, ఎంత బుద్ధిహీనుడిని అని అక్కడ పోయి వాడిని వాడు తిట్టుకుంటాడు. కాబట్టి మనకు వచ్చే నిందలు కానీ దూషణలు కానీ ఏ ఒత్తిడులు కానీ శాశ్వతము కావు. యేసయ్య మనకిచ్చే క్షమాపణ, రక్షణ, మహిమానందము శాశ్వతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే విశ్వాసముతో ఈ సత్యాలను చూసి యేసును ప్రేమించి ఆయన కొరకు ఏ నిందనైనా భరిస్తానని, ఏ త్యాగమైనా చేస్తాను, యేసు కొరకు ఎంత త్యాగం చేసినా అది తక్కువే అనే విశ్వాసంతో కన్నులార చూడక ముందే ప్రేమిస్తున్న వాళ్ళందరూ ధన్యులు. ఒక రోజు రాబోతుంది, ఆయన తీర కనబడ్డ తర్వాత ఇప్పుడు నమ్ముతా, ఇప్పుడు బాప్తిసం పొందుతా అంటే ఆయన ఒప్పుకోడు. ఇంకా ఈ వివాదము సాగుతున్నప్పుడే దేవుడున్నాడా లేడా అనే వివాదం, యేసు దేవుడు గాడనే వివాదం, ఈ వివాదాలు సాగుతున్నప్పుడే విశ్వాస నేత్రాలతో సత్యాన్ని గ్రహించి నమ్మి యేసయ్య కొరకు జీవితాలు త్యాగం చేసిన వాళ్ళ అదృష్టవంతులు, భాగ్యవంతులు. ఈ గొప్ప తీర్మానంతో మనం ఈ పాత సంవత్సరాన్ని ముగించి కొత్త సంవత్సరంలో ప్రవేశిద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రభువానికి వందనాలు. మన రెండు చేతులు ఆకాశంతటి పైకెత్తి మనం ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి చూచే వాళ్ళలో దేవుణ్ణి మన భర్తగా, మన గురువుగా, మన అన్నయ్యగా, మన జీవిత భాగస్వామిగా, మన నిత్య క్షేమాధారముగా చూసే ధన్యుల గుంపులో మనం ఉన్నాం. అవిధేయులు, అవిశ్వాసులు, కృతజ్ఞత లేనివారు, భక్తిహీనులు, యథార్థత లేనివారు ఆ దేవుని మీద దూషణలు పలుకుతూనే ఉన్నారు. కానీ దేవుని గూర్చిన సకల వివాదములకు ఒక ముగింపుగా యేసు మన కొరకు రాబోతున్నాడు. యేసును నువ్వు పొలంలో ఎదుర్కోబోతున్నావు. పరలోక పట్టణం నుండి దిగి వస్తాడు ఆయన, నిన్ను ఎదుర్కొంటాడు. అనంత దేవునిలోని ఒక వ్యక్తిత్వ కేంద్రం, నిత్యత్వమంతా నీతోనే ఉంటాడు. ప్రతి ఒక్కొక్కరికి దేవుడు ప్రత్యక్షమై ప్రతి ఒక్కరితో మాట్లాడి జవాబులు ఇచ్చి సందేహాలు తీర్చి గాయాలు కట్టి మహిమానందంతో నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా, నా కళ్ళు నిన్ను చూడబోతున్నాయి, నీకు వందనాలని చెప్పండి. నా కళ్ళు నిన్ను చూడబోతున్నాయి నాయన. ఈ మాంసనేత్రాలు ఈ భౌతిక ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాయో, సీనాయి కొండ మీద ఇశ్రాయేలు పెద్దలు ఎలాగ నిన్ను చూశారో, అబ్రహాము సారాలు ఎలాగ నిన్ను చూశారో, నేను కూడా చూడబోతున్నాను. నీకు వందనాలు, 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 వందనాలు. ధన్యుడను, ధన్యురాలను ప్రభు, నిన్ను చూసేదాకా నేను ఓపికగా ఎదురు చూస్తానయ్యా. ఏం పర్వాలేదు, కొంచెం ఆలస్యంగా వచ్చు, కానీ నేను నిన్ను చూడక తప్పదు, నీ కౌగిట్లో కరిగిపోక తప్పదు నాయన. నీకు వందనాలు. ప్రతి చీకటి శక్తిని, అనుమానాలు, సందేహాలు కలిగించే ప్రతి చీకటి శక్తిని యేసు నామములో బంధించి వెళ్ళగొట్టేస్తున్నాం. నీ సంఘమును విశ్వాసంతో నింపండి, నిరీక్షణతో నింపండి, ఆనందముతో నింపండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవ యేసయ్యానికి స్తోత్రాలు. విన్న వాక్యం మాలో ఫలింప చేయండి. పాత సంవత్సరపు చివరి దినం ఒక పునరుద్ధాన దినముగా, ప్రభు దినంగా, నేను ఆరాధించే శుభదినంగా, మహిమకరమైన దినంగా మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీరు పంపినటువంటి మహిమకరమైన సందేశం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా.
ఈ మహిమగల నిరీక్షణతో మేము కొత్త ఏట ప్రవేశించి, ప్రభువా, కండులారా నేను చూడకపోయినా సరే మోషే భక్తుని వలె అదృశ్యుడైన వాని చూచుచూ ఉన్నట్లు స్థిరబుద్ధి కలిగి మేమందరం ముందుకు సాగిపోయి నీ చిత్తము నెరవేర్చడానికి సహాయం చేయండి. యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరి వచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఎడబాయక తోడయుండి సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునికే జాయ, ప్రవేశ రక్తమునికే జాయ, ప్రవేశనామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. అందరికీ వందనాలు. నేను ఇంటికి వెళ్తాను, నన్ను ఆపకండి దయచేసి. ఆఫ్ లైన్ వెళ్ళిపోయామా? ఆఫ్ లైన్.